దేవుని వాక్యమట అనగా యుగములలో తరములలో దాచబడిన మర్మమట. యుగములలో తరములలో దాచబడిన మర్మాన్ని ప్రకటించటానికి ఆయన నియమింపబడ్డాడు సంఘములు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్పష్టంగా ప్రపంచానికి అందించాలని ఆనాటి ఏమి సదుపాయం లేనటువంటి కాలంలోనే ఆయన ఉన్నాడంటే, ఈ కాలంలో అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన ఎలా ప్రకటించేవాడు? చాలా గొప్పగా ప్రకటించేవాడేమో ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. అన్ని సదుపాయాలున్నా మనం ఈరోజు కనీసము స్టేటస్‌లో పాంప్లెట్ పోస్టర్‌లు కూడా పెట్టుకోవటం లేదు. మన ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతున్న మాటలున్నాయి. ఉపేంద్ర అన్నయ్య గారు మాట్లాడుతున్న మాటలున్నాయి. సంతోష్ అన్నయ్య మాట్లాడిన మాటలున్నాయి. అలాగే మంచిగా బోధించే, దేవుని మాటలు మంచిగా బోధించేటటువంటి దైవజనులున్నారు. వారి మాటలు విన్నప్పుడు కనీసం మనం ఈ మాటలు నేను తెలుసుకున్నాను కదా! నా తోటి వారికి, నా స్నేహితులకు, నాకు తెలిసిన వారికి, పోనీ నా గ్రామస్తులకైనా తెలియజేయాలనే ఆలోచన మనకుందా? చెప్పండి ఒకసారి. కనీసం నా కుటుంబంలో మా నాన్నకైనా చెప్పాలి, మా అమ్మకైనా చెప్పాలి. ఏదో రకంగా క్రీస్తుని గురించి తెలియజేయాలి. ఆ పరలోకాన్ని నడిపించాలి అనే ఆలోచన మనకుందా? ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. నిజంగా ఈరోజు అన్ని సదుపాయాలు కలిగి కూడా మనం ఈరోజు దేవుని సువార్తను ప్రకటించలేకపోతున్నాం. కానీ ఏమీ లేని కాలంలో ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడండి. ప్రపంచాన్ని చుట్టేయాలనుకున్నాడు. మరో మాట ఏంటంటే, ప్రపంచానికి అప్పుడు పరిపాలిస్తున్నది ఎవరనుకుంటున్నారు? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరు? కైసర్ చక్రవర్తులు. అంటే కైసర్ చక్రవర్తి ప్రపంచాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ రోమ చక్రవర్తినే మార్చేయాలనుకున్నాడు పౌలు గారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచాన్ని పరిపాలించే రోమ చక్రవర్తినే మార్చేయాలి, ఏకంగా క్రీస్తు రాజ్యమే ప్రపంచంలో ఉండాలని ఆయన కలలు కన్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా పౌలు గారు. అంటే క్రీస్తు కొరకు ఆయన పడిన పాట్లు ఇంతంతా కాదు. అపోస్తుల కార్యగ్రంథంలో పౌలు గారు స్వార్థ ప్రయాణాలు ఉంటాయి. మొదటి స్వార్థ ప్రయాణం అనేది ఉంటుంది, రెండో స్వార్థ ప్రయాణం అనేది ఉంటుంది, మూడో స్వార్థ ప్రయాణము. తర్వాత ఆయన చెరపట్టబడతారు. ఖైదీగా రోమకు వెళుతున్న సందర్భంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యగ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు పేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరి ఎదుట చెప్పుకొందునంటివే కైసరి యొద్దకనే పోవుదు అని ఉత్తరం ఇచ్చెను. డైరెక్ట్గా నేను కైసరితోనే మాట్లాడాలి అంటున్నాడు ఈయన. అంటే ప్రపంచాన్ని ఏలుతున్న ప్రపంచ చక్రవర్తినే మార్చేయాలనుకున్నాడు ఆయన. అంటే ఆయన గోల్, ఆయన ఒక ఆలోచన ఎంత గొప్పగా ఉంది ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఎందుకంటే దేవుని వాక్యం ఆయనకి తెలిసిపోయింది. ఆ దేవుని వాక్యం ఏంటంటే యుగములలో తరములలో దాచబడిన మర్మం. ఆ మర్మాన్ని చక్రవర్తికే ప్రకటించి మార్చేసి భూమి అంతటిని దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు.